హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మేమైతే సంగారెడ్డి జిల్లాలో ఉన్న కేతకి సంగమేశ్వర ఆలయంకి వెళ్తున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా రోజుల క్రితందే. అయితే ఫస్ట్ అయితే నేను సంగారెడ్డి జిల్లాలో వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేసిన శివాలయాల గురించి చెబుతూ వస్తున్నాను. దాని కంటిన్యూషన్ వ్లాగే అండి ఇది. సో ఫస్ట్ అయితే మీకు మళ్ళీ గుర్తు చేస్తాను, ఎందుకంటే మేము ఫస్ట్ వెళ్ళింది ఆ రోజు సంగారెడ్డి జిల్లాలో త్రికుట ఆలయానికి వెళ్ళాము. అది త్రిమూర్తుల ఆలయం ఒకే దగ్గర ఉండే చూడగలిగే టెంపుల్. సో నెక్స్ట్ అయితే రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈ రెండు వ్లాగ్ని నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ వాచ్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ అయితే మేము ఆ రెండు దేవాలయాల దర్శనాల తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళింది కేతకి సంగమేశ్వర ఆలయం. ఇది వచ్చేసి సంగారెడ్డి జిల్లాలో జరాసంగం అనే గ్రామంలో, అంటే జరాసంగం అనే మండలము ప్లస్ అదే గ్రామంలో ఉన్న దక్షిణ కాశీగా పిలువబడుతూ పేరొందిన చాలా చాలా ఓల్డ్ టెంపులే అని చెప్పాలి. ఇది కేతకి సంగమేశ్వర ఆలయం. ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఇది అయితే మేము వెనక మార్గం ద్వారా వెళ్ళడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది కాబట్టి మేము ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని వెనక మార్గం ద్వారా వెళ్ళడం జరిగింది. అయితే ఫ్రంట్ మార్గం కూడా కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది, అది కూడా నేను చూపిస్తానండి. అయితే మేము ఇలా వెనక మార్గం వెళ్తూ ఉంటే ఇక్కడ మనకు ఒక నదిలాగా, అంటే మనకు అప్పట్లో వాటర్ ఫ్లో ఉండేదట. సో అందుకని అక్కడ బ్రిడ్జి లాగా అలా కట్టారు. మేము ఆ బ్రిడ్జి లాగానే వెళ్ళాము. దాని కింది నుంచి వాటర్ వెళ్ళేదట, ఇప్పుడైతే వెళ్ళట్లేదండి. మనం వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే ఇలా ముందుగానే వెళ్ళగానే మనకు అక్కడ అంటే లోపలికి వెళ్ళగానే వెనక మార్గం ద్వారా మనకి ఇక్కడ ఒక అంటే ఓల్డ్ నీటి గుండం అయితే కనపడుతుంది. దీనికైతే చాలా హిస్టరీ ఉందండి. ఈ గుండం గురించి మళ్ళీ చెప్తాను. అయితే ఫస్ట్ అయితే టెంపుల్ యొక్క ఎంట్రన్స్, టెంపుల్ యొక్క చరిత్ర చెప్పిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ గుండం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. మనం ఎక్కువగా భక్తులు వస్తే అన్ని లైన్ క్యూ మార్గం ద్వారా వెళ్ళేలాగా ఇక్కడ అవైలబుల్గా అలా ఫెసిలిటీస్ చేశారు. ఇంకా తర్వాత ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి తక్కువనే ఉన్నారు. ఇదైతే ఎంట్రన్స్ అండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఎంట్రన్స్ మార్గం ద్వారా ఇలా టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. వెళ్ళగానే మనకైతే మెయిన్ ఎంట్రన్స్ గర్భగుడి ఆలయంలోకి వెళ్ళడం అంటే చూడడం జరుగుతుంది. ఆ తర్వాత అలా వెళ్తూ ఇలా వస్తాము. అప్పుడు గుడి యొక్క నిర్మాణము ఎంత బాగా కట్టారో కళాత్మకంగా కనబడుతూ ఉంటుంది. ఇలా నీట్గా చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఫస్ట్ అయితే గుడి ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత నవగ్రహాల ఎంట్రన్స్ కనపడతాయి. ఏ గుళ్ళో అయినా నవగ్రహాలు ఉంటాయి కదండి. సో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఆ తర్వాత మనకి ఇక్కడ చాలా ఓల్డ్ చెట్టే ఉంటుందండి. ఇది కూడా మనకు చాలా ఫేమస్ అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ టెంపుల్ యొక్క వాతావరణం అంతా ఇలా మొత్తం పెద్దగా చాలా ప్రశాంతంగా కేతకి సంగమేశ్వర ఆలయం అయితే చాలా బాగా కనపడుతుంది. ఇక్కడ ఒక పెళ్ళిళ్ళు కూడా జరిగే మండపం కూడా ఉంటుందండి. చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయని మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. సో చాలా దక్షిణాది కాశీగా పేరొందుతూ కేతకి సంగమేశ్వరంగా పేరొందిన ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి నేను స్టార్ట్ చేస్తాను. మరి ఇంకా వినండి ఎలా చెప్తున్నాను. చాలా ఓల్డ్ టెంపుల్ అని చెప్పాలండి. కేతకి అంటే మొగలి పువ్వు అని అర్థం అండి. ఇక్కడ దేవుడికి మొగలి పువ్వులతో అభిషేకం చేస్తారు. అసలు కేతకి అనేది ఏంటి అంటే ఒక అప్సరస అండి. కేతకి అనే ఒక అప్సరస పూర్వము కొన్ని శాపాల వల్ల, అంటే తను చేసిన తప్పుల వల్ల శాపం పొంది కేతకి వనంగా అక్కడ ఉంటుందట. ఆ కేతకి వనంలో అలా ఉండినప్పుడు, వనంలాగా ఉండినప్పుడు బ్రహ్మదేవుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ టైంలో శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుడి యొక్క తపస్సుకి మంచిగా ముక్తి కలిగించాడట. ఆ తర్వాత అక్కడ ఉన్న పూల ద్వారా శివుడి యొక్క అభిషేకం జరుగుతూ ఉండేదట. ఇదైతే గుడి ఎంట్రన్స్ అండి, లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళేది. ఇక్కడ లోపలికి వెళ్తే చూడండి చాలా బాగా ఎంట్రన్స్ అయితే ముఖద్వారం చాలా ప్రశాంతంగా, ఎంత వెండి సిల్వర్తో చాలా బాగా ఉంటుంది ఎంట్రన్స్. లోపలైతే శివుడు పార్వతీ స్వరూపంగా ఉంటాడండి. మొదట పార్వతీదేవి ముందర శివుడు ప్రత్యక్షమై ఉంటాడు. ఇక్కడ ప్రత్యక్ష స్వరూప లింగంగా ఉంటాడు. అయితే క్యాప్చర్ చేయడం చాలా
త్వరగా చేసామండి, ఎందుకంటే ఇక్కడ లోపల క్యాప్చర్ చేయడం వీలు లేదు. సో మేము కొంచెం చూపించడానికని అలా చేయడం జరిగింది. సో అలా లోపల అభిషేకం చేయించుకొని మనకు అంత దేవుడి దర్శనం అయిన తర్వాత ఇలా మనకు మెల్లో దండలు వేస్తారండి. అలా వేసుకొని దేవుడి యొక్క దర్శనం చేసుకొని మనం ఏ కోరికలు కోరినా నిజంగా మనకు చేస్తాడట దేవుడు. మేము కూడా మొక్కుకొని ఇలా బయటికి వచ్చేసాము. ఆ తర్వాత నేను చెప్పాను కదండి, ఇక్కడ మహిమ కలిగిన గుండం, నీటి గుండం ఉంటుందని. సో దాని గురించే ఇప్పుడు చెబుతున్నాను. ఇక్కడ ఏంటంటే పూర్వము కుపేంద్ర అనే రాజు పూర్వము అతనికి ఒక వ్యాధితో బాధపడుతూ ఉండేవాడట. ఇక్కడ ఉన్న కేతకి వనంలో ఉన్న నీటి గుండంలోకి వచ్చి అక్కడ మునిగి ఒకసారి స్నానం చేశాక ఆయనకున్న ఆ వ్యాధి అంతా పోయిందట. అంటే మహిమ చూడండి, ఎంత స్పాట్లో ఆయన మహిమ అనేది అలా పోయినప్పుడు చాలా సంతోషించాడట ఆ రాజు. ఆ దేవుడే స్వయంగా ఇలా చేశాడా అన్నట్టుగా అనిపించిందట. ఆ రోజు రాత్రి ఆయన కలలోకి కేతకి సంగమేశ్వరుడే వచ్చి స్వయంగా ఇక్కడ నాకు గుడి కట్టించాలి, ఇక్కడ నేను లింగ రూపంలో ఉన్నాను, నువ్వు వెలికి తీసి నాకు ఇక్కడ గుడి కట్టించి భక్తుల రాకను నువ్వే చేయాలి అని చెప్పగా ఆయన అప్పుడే మలత రోజే అక్కడ ఉన్న వెతికితే వనంలో స్వయంగా వెలిసిన లింగం దొరుకుతుందండి. అప్పుడు రాజుగారు ఆ లింగాన్ని తీసుకొచ్చి స్వయంగా ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టారు. సో అందుకని కేతకి వనంలో లింగం దొరకడం వల్ల ఈ గుడికి కేతకి సంగమేశ్వర ఆలయంగా పేరు వచ్చిందండి అప్పటి నుంచి. సో ఈ కేతకి అంటే మొగలి పువ్వులని అర్థం అండి. ఇక్కడ మొగలి పువ్వులతో ప్రతిరోజు పూజలు చేయడం, అభిషేకాలు చేయడం వస్తుంది. అయితే అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాటర్ అనేది మనకు కాశీ నుంచి ఇక్కడ వరకు స్వరంగ మార్గాల ద్వారా వస్తూ ఉండడం జరుగుతుందని చెబుతున్నారు. అందుకని ఇది దక్షిణాది కాశీగా కూడా ఈ టెంపుల్కి పేరు ఉందండి. మాకైతే చాలా ప్రశాంతంగా గుడి లోపల ఉన్న దేవుడి యొక్క దర్శనాన్ని చేసుకున్నాము, అభిషేకాన్ని చేసుకున్నాము. మాకైతే చేసుకున్నంతసేపు ప్రశాంతంగా అనిపించిందండి. ఆ తర్వాత మేమైతే చాలా మంచి మనసుతో బయటికి రావడం జరిగింది. ఇలా సంగారెడ్డి జిల్లాలో 3 దేవాలయాల గురించి నేను తెలియజేయడం జరిగిందండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.